ఎప్పుడూ లేని అరాచక పాలన కూటమి ప్రభుత్వం చేస్తుందని ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి అరాచక పాలన కూటమి ప్రభుత్వం చేస్తుందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయటం దారుణమన్నారు. నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణలో ఎటువంటి కల్తీ జరగలేదని తేల్చినా కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూటమి కార్యకర్తలను ఉసిగొలిపి వైసీపీ నాయకులపై దాడులు, కేసులు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేదో కల్తీ జరిగిందని చెప్పేసి, ఇంకా మా పార్టీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వేశారో ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీల్లో మా పార్టీ నాయకుల్ని ఆ ఫోటోల్ని వేస్తూ ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఇటువంటి పరిస్థితుల్ని ఖండిస్తున్న మా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న మా పార్టీ నాయకులు ఇళ్లపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచకమైన విధానం కొనసాగుతుంది. వీటినన్నింటినీ నిరసిస్తూ జరుగుతున్న పరిణామాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని చెప్పేసి అటువంటి చర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరిపైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు పోలీసు వారిని కోరడం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఈ అరాచక పాలనను ఆపకపోతే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.